అందరికీ నమస్కారం. ఎలక్ట్రాన్ గాడ్ అనే యూట్యూబ్ ఛానల్ని, ఎలక్ట్రాన్ దేవుని సాదృశ్యము అనే యూట్యూబ్ ఛానల్ని స్టూడెంట్స్ కోసం, అదేవిధంగా కొలీగ్ ఫ్రెండ్స్ కోసం నేను ఇవాళ స్టార్ట్ చేశాను. ప్రస్తుతం ఉషారమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ అటానమస్ సిలబస్ ప్రకారం ఈఎంటీఎల్ సబ్జెక్టు నేను యాజ్ పర్ సిలబస్ ఈ యూట్యూబ్ ఛానల్లో ఇప్పటి నుండి అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకే, ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నారో, ఎవరికైతే ఇది యూజ్ఫుల్గా ఉందో, ఎలక్ట్రాన్ వర్సెస్ గాడ్ ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టూడెంట్స్కి ఇంకా అనేక మందికి ఎవరికైతే యూజ్ అవుతుందో వాళ్ళకి దీన్ని ఫార్వర్డ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మొట్టమొదటిగా ఈ యూట్యూబ్ ఛానల్ని ప్రారంభించిన ఈరోజు మొట్టమొదటిగా మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అనే టాపిక్ ఈఎంటీఎల్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. అది దీన్ని నేను ఈ యూట్యూబ్ ఛానల్లో నేను బోత్ తెలుగు అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ యూస్ చేస్తాను. నాకు కన్వీనియంట్గా తెలుగు లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఎస్పెషల్లీ ఫర్ తెలంగాణ అండ్ ఆంధ్ర స్టూడెంట్స్ ఈ యూట్యూబ్ ఛానల్ తెలుగు వారికి. కాబట్టి నేను మీతో తెలుగులో, ఇంగ్లీష్లో కమ్యూనికేట్ అవుతుంటాను. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు మొట్టమొదటిగా మ్యాగ్నెటోస్టాటిక్స్ యాజ్ పర్ సిలబస్, మ్యాగ్నెటోస్టాటిక్స్ ఈ టాపిక్లో సెకండ్ చాప్టర్. సరే, అదే చాప్టర్ అయినా ఇది మ్యాగ్నెటోస్టాటిక్స్ అనే ఈ చాప్టర్లో మనకి మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ అనే టాపిక్ ఉంది. మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఈ టాపిక్ మీద డిపెండ్ అయ్యి ఇంకా నెక్స్ట్ చాప్టర్స్ కూడా ఉన్నాయి. కాబట్టి ఈ చాప్టర్స్ ఇవన్నీ మనం బాగా నేర్చుకోవాలంటే మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్, ఆ ఈక్వేషన్లో ఉన్న ప్రతి పారామీటర్కి మీనింగ్ మనం తెలుసుకోవాలి. ఓకే, నౌ ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్. ఫస్ట్ చాప్టర్ ఎలక్ట్రోస్టాటిక్స్లో కూడా మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ ఇంట్రొడక్షన్ పార్ట్ ఉంటుంది. ఎలక్ట్రోస్టాటిక్స్ రిలేటెడ్ అండ్ మ్యాగ్నెటోస్టాటిక్స్ రిలేటెడ్ రెండు కూడా కలిపి మ్యాక్స్వెల్ ఈక్వేషన్, అన్ని ఈక్వేషన్స్ కలిపి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ద ఫస్ట్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ డెల్ బార్ క్రాస్. దీన్ని ఇప్పుడు నేను ఫస్ట్ రాసిన పారామీటర్ డెల్ బార్, దాన్ని నాబ్లా అని కూడా మనం అనొచ్చు. డెల్ బార్ ఆర్ నాబ్లా బార్. ఓకే, ఇట్ ఈస్ బెటర్ టు ఇది డెల్ బార్ అంటే బెటర్. ఓకే, డెల్ బార్ క్రాస్ ఫస్ట్ ఈక్వేషన్ డెల్ బార్ క్రాస్ హెచ్ బార్ ఈక్వల్ టు డి డాట్ బార్ ప్లస్ జే బార్. ఇక్కడ ఈ డాట్ ఎందుకు రాశానో ఇవన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బార్ అనేది కంపల్సరీ. నేను ఏ క్యాపిటల్ లెటర్ రాస్తున్నానా, స్మాల్ లెటర్ రాస్తున్నానా, అది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ కేస్ సెన్సిటివ్ మ్యాటర్. అప్పర్ కేస్ లెటర్స్, లోవర్ కేస్ లెటర్స్ ఆయా సందర్భాల్లో వాడటం మీకు తర్వాత ముందున్న క్లాసులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డెల్ బార్ క్రాస్ హెచ్ బార్ ఈక్వల్ టు డి డాట్ బార్ ప్లస్ జే బార్. ఓకే, దీన్ని డెల్ బార్ ఆర్ నాబ్లా బార్. ఓకే, డెల్ బార్ అంటే బెటర్. ఓకే, తప్పనిసరిగా బార్ పెడితే మంచిది, ఎందుకంటే దాని మీనింగ్ చెప్తాను నేను ముందు అన్ని ఈక్వేషన్స్ రాసిన తర్వాత. సెకండ్ వన్ డెల్ బార్ క్రాస్ ఈ బార్ ఈక్వల్ టు మైనస్ బి డాట్ బార్. నెక్స్ట్ థర్డ్ వన్ డెల్ బార్ డాట్ డి బార్ ఈక్వల్ టు రో సఫిక్స్ స్మాల్ వి. ఓకే, ఫోర్త్ ఈక్వేషన్ డెల్ బార్ డాట్ డి బార్ ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు రాసిన ఈ 4 ఈక్వేషన్స్ కూడా పాయింట్ ఫామ్ ఈక్వేషన్స్ అంటారు. ఏ ఫామ్లో ఉన్న ఈక్వేషన్స్ ఇవి? పాయింట్ ఫామ్. పాయింట్ ఫామ్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ డిఫరెన్షియల్ ఫామ్. ఓకే, డిఫరెన్షియల్ ఫామ్ ఆఫ్ ఈక్వేషన్స్ అనగానే ఈ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్లో ఈ 4
తప్పనిసరిగా రాయాలి. ఓకే, వీటికే ఈ 4 ఈక్వేషన్స్నే మరలా మనం ఇంటిగ్రల్ ఫామ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. అది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఓకే, మొట్టమొదటిగా ఇక్కడ ఇప్పుడు రాసిన ఈ 4 ఈక్వేషన్స్లో మనం రాసిన ప్రతి పారామీటర్ వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకోవాలి. ఈ డిఫరెన్షియల్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్స్ 4లో ప్రతి పారామీటర్ని నేను స్పెసిఫై చేస్తాను. ఓకే, హియర్ ద ఫస్ట్ వన్ ఈస్ డెల్ బార్. Okay, del bar represents differential vector operator. Okay, del bar represents, అందుకే మనం ఇక్కడ నేమ్లోనే ఉంది వెక్టార్. సో కాబట్టి ఇక్కడ బార్ ఇండికేషన్ తప్పనిసరి అని చెప్పాను. డిఫరెన్షియల్ వెక్టార్ ఆపరేటర్. ఓకే, దీనికి ఒక ఫార్ములా కూడా ఉంది. ఎక్కువగా మనం కార్టీషియన్ ఫామ్ యూస్ చేస్తాం జనరల్గా. బేసిక్గా కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ ప్రకారం, అకార్డింగ్ టు కార్టీషియన్, ద అనదర్ నేమ్ ఫర్ కార్టీషియన్ ఈస్ rectangular coordinate system. Rectangular or Cartesian coordinate system, according to Cartesian system, it is defined as del bar equal to dou by dou x ax cap. కార్టీషియన్ అనగానే దీని ఫార్మాట్ ఏ విధంగా ఉంటుందంటే x, y, z, లైక్ 3 ప్లేన్స్ ఉంటాయి, x, y, z. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ x, y, z లోనే ఈక్వేషన్ ఉంటుంది. dou by dou x ax cap ప్లస్ dou by dou y ay cap ప్లస్ dou by dou z az cap. ఇక్కడ తప్పనిసరిగా ఇవి స్మాల్ లెటర్సే వాడాలి. ఈ లోవర్ కేస్ లెటర్స్ వేటిని రిప్రజెంట్ చేస్తుందంటే, స్మాల్ ax cap ఉంది కదా, స్మాల్ ax cap రిప్రజెంట్స్ యూనిట్ వెక్టార్ పర్పస్ ఏంటంటే, it is used to represent the direction of the vector. ఓకే, యూనిట్ వెక్టార్ పర్పస్ ఏంటి అంటే వెక్టార్ యొక్క డైరెక్షన్ ని రిప్రజెంట్ చేయడానికి యూనిట్ వెక్టార్ ని యూస్ చేస్తాం. దాన్ని నోటేషన్ తప్పనిసరిగా స్మాల్ లెటర్ యూస్ చేసి ఇక్కడ క్యాప్ యూస్ చేయండి, ఏ సఫిక్స్ ఎక్స్ క్యాప్. ఓకే, మీనింగ్ ఏంటంటే యూనిట్ వెక్టార్ దట్ డైరెక్షన్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. ఓకే, నెక్స్ట్ ay cap. This is also unit vector that represents the direction of given vector along y-axis. Similarly, az cap. Okay. Here dou by dou x that represents a scalar term. Dou by dou y, this is also scalar. Dou by dou z, this is also scalar. Here we have 3 scalars and 3 unit vectors. Del bar is vector. Okay. Okay. Here del bar is measured in 1 by meter. యూనిట్స్ తప్పనిసరిగా మెన్షన్ చేయాలి. ప్రాబ్లమ్స్లో కూడా ఈ యూనిట్స్ తెలుసుకోకపోతే మీరు 1 మార్క్ లూజ్ అవుతారు. ఓకే, సో డెల్ బార్ యూనిట్స్ 1 by meter ఆర్ మీటర్ ఇన్వర్స్ అని రాయొచ్చు. ఓకే, ఇది డిఫరెన్షియల్ వెక్టార్ ఆపరేటర్. ఓకే, నేను అట్లా ప్రతి పారామీటర్ ఇప్పుడు రాగానే దాని గురించి కొన్ని వాటికి బ్రీఫ్గా, కొన్ని వాటికి డీటెయిల్డ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీకు ఈ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్తో పాటుగా కొన్ని బేసిక్స్ కూడా ఇట్లా ఇప్పుడు డెల్ బార్ అనగానే వాటి ఫార్ములా రాయడం ఇవన్నీ కూడా మనకి తెలుస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ హెచ్ బార్. నెక్స్ట్ సెకండ్ పారామీటర్ హెచ్ బార్ మీన్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్. హెచ్ బార్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్, లేకపోతే దీన్నే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అని కూడా అంటారు. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఓకే, ఫస్ట్ డెఫినేషన్ ఇస్తాను, దీన్ని డిఫైన్ చేస్తాను. వాట్ ఈజ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బేసిక్ డెఫినేషన్, ఇట్ ఈస్ నెగిటివ్ గ్రేడియంట్ ఆఫ్ పొటెన్షియల్. నెగిటివ్ గ్రేడియంట్ ఆఫ్ పొటెన్షియల్
ఈ 3 వర్డ్స్ అబ్జర్వ్ చేయండి. నెగిటివ్ అనగానే మైనస్ పెట్టాలి. గ్రేడియంట్, గ్రేడియంట్ అంటే మీనింగ్ ఏంటంటే గ్రేడియంట్ ఆపరేషన్. ఒక డెల్ బార్ అనే ఈ ఆపరేటర్తో ఒక ఎనీ స్కేలార్ని డాట్ ప్రొడక్ట్ చేయాలి. ఎనీ స్కేలార్, స్కేలార్ అంటే క్యాపిటల్ ఏ, తప్పనిసరిగా స్కేలార్స్కి క్యాపిటల్ లెటర్సే వాడాలి, బార్ పెట్టకూడదు. వెక్టార్ అనగానే క్యాపిటల్ లెటర్ యూజ్ చేయాలి, బార్ ఇండికేషన్ కంపల్సరీ. ఓకే, ఇప్పుడు నేనేమంటున్నాను, గ్రేడియంట్ ఆపరేషన్ గురించి చెప్తున్నాను. గ్రేడియంట్ ఆపరేషన్ అంటే డిఫరెన్షియల్ వెక్టార్ ఆపరేటర్కి తర్వాత ఏదైనా ఒక స్కేలార్కి డాట్ ప్రొడక్ట్ తీసుకోవాలి. ఇక్కడ పొటెన్షియల్ అని థర్డ్ వర్డ్ ఉంది కదా, పొటెన్షియల్ అనగానే ఆ పొటెన్షియల్కి డైరెక్షన్ ఉండదు. పొటెన్షియల్ ఈజ్ రిప్రజెంటెడ్ బై క్యాపిటల్ వి. ఓకే ఓకే, ఈ క్యాపిటల్ వి అనేది డైరెక్షన్ ఉండదు. డైరెక్షన్ ఉండకపోతే దాన్ని స్కేలార్ అంటారు. which is having only magnitude, that is scalar. which is having both magnitude and direction, that is vector. Okay, first we have to know the basic definitions of scalar, vector, unit vector. Okay, okay, what is the definition for magnetic field? Negative gradient of potential. Negative means negative sign. Gradient means del bar dot పొటెన్షియల్ అనగానే ఇది ఒక స్కేలార్ కదా, క్యాపిటల్ వి. ఓకే, ఇక్కడ తప్పనిసరిగా మ్యాగ్నెటిక్ వెక్టార్, మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ యూజ్ చేయాలి. మనకు పొటెన్షియల్స్ 2 టైప్స్ ఉంటాయి. ఎలక్ట్రోస్టాటిక్స్లో ఎలక్ట్రిక్ పొటెన్షియల్, మ్యాగ్నెటోస్టాటిక్స్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో మ్యాగ్నెటిక్ పొటెన్షియల్. ఇక్కడ ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ కాబట్టి హెచ్ బార్, మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ యూజ్ చేయాలి మైనస్ డెల్ బార్ విఎం. ఓకే, యూనిట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి యాంపియర్ పర్ మీటర్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ మెజర్డ్ ఇన్ యాంపియర్ పర్ మీటర్. ఇది యాంపియర్ పర్ మీటర్ ఎలాగా వచ్చింది అనేది కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ విఎం ఉంది కదా, మ్యాగ్నెటిక్ పొటెన్షియల్. మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ ఈజ్ మెజర్డ్ ఇన్ యాంపియర్స్. మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ ఈజ్ మెజర్డ్ ఇన్ యాంపియర్స్. నెక్స్ట్ డెల్ బార్, ఆల్రెడీ మీకు చెప్పాను, డెల్ బార్ ఈజ్ మెజర్డ్ ఇన్ మీటర్ ఇన్వర్స్. సో మీటర్ ఇన్వర్స్ ఏమంటే 1/మీటర్, అట్లా యాంపియర్ పర్ మీటర్. ఏది కూడా మీరు బై హార్ట్ చేయవసరం లేదు. ఏదైనా ఒక దానికి యూనిట్స్ తెలిస్తే ఈ విధంగా మనం యూనిట్స్ మెజర్ చేయొచ్చు. ఓకే, హెచ్ బార్ ఈజ్ మెజర్డ్ ఇన్ యాంపియర్ పర్ మీటర్. దట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ఏ నెగిటివ్ గ్రేడియంట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ పొటెన్షియల్. ఓకే, అప్ టు నౌ 2 పారామీటర్స్ కంప్లీటెడ్ ఫ్రమ్ ద మ్యాక్స్వెల్ ఈక్వేషన్. 2 పారామీటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు థర్డ్ పారామీటర్. ఓకే, ఇది ఒకసారి అరేస్ చేస్తాను, మీరు ఆల్రెడీ రాసుకొని ఉంటారు కాబట్టి మళ్ళీ ఒకసారి రాస్తాను. మ్యాక్స్వెల్ ఈక్వేషన్ నెంబర్ 1. ఓకే, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. దిస్ ఈజ్ ఆల్సో కంప్లీటెడ్. నెక్స్ట్ వాట్ ఈస్ డి డాట్ బార్. ముందు డి డాట్ బార్ అంటే ఏంటో తెలియాలి, అంటే అసలు డి బార్ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్. D bar meaning, what is D bar? D bar represents electric flux density. Electric flux density. Okay, electric flux density. ఇక్కడ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ వేరు, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ వేరు. అది ముందు మీరు ఐడెంటిఫై చేయాలి. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే దట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై psi. ఓకే, ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ని కూలూమ్స్ లో మెజర్ చేస్తారు. మనం ప్రతి పారామీటర్ ఏది చెప్పినా దానికి యూనిట్స్ కంపల్సరీగా ఇస్తాను. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ అంటే దాన్ని మెజర్ చేసేది కూలూమ్స్ లో. ఎలా రిప్రజెంట్ చేస్తాం? సై, ఈ సింబల్ సై అన్నమాట. ఎందుకు కూలూమ్స్ లో మెజర్ చేస్తాం? కూలూమ్స్ అంటే జనరల్ గా ఛార్జ్ ని కూలూమ్స్ లో మెజర్ చేస్తాం కదా. మరి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ కూడా కూలూమ్స్ ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెఫినేషన్ ఏంటంటే సై ఈక్వల్ టు క్యూ. Okay, both are same. Electric flux is nothing but it is equivalent to charge. Okay, psi equal to q. So units also same. Okay, now electric flux density దీన్ని నేను డిఫైన్ చేస్తాను. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ ముందు అసలు యాక్చువల్గా మనకి ఈక్వేషన్ లో ఉంది డి డాట్ బార్, కానీ డి డాట్ బార్, డాట్ మీనింగ్ తర్వాత ఇంక్లూడ్ చేద్దాం. ఫస్ట్ డి బార్ మీనింగ్ ఏంటంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ. ఓకే, ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ యూస్ చేసి ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీని డిఫైన్ చేస్తారు బేసిక్గా.
దట్ ఈస్ d bar ఈక్వల్ టు d psi by ds bar. ఓకే, d bar ఈక్వల్ టు d psi by ds bar. ఇది బేసిక్ డెఫినేషన్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీకి. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ బై ds bar. మీకు అది మీనింగ్ చెప్తాను. ds bar కొన్ని సిచ్యువేషన్స్లో ds bar అని రాస్తాం, కొన్ని సందర్భాల్లో ds అని రాస్తాం. దానికి ఇక్కడ ds bar అని రాస్తే ఇది వెక్టార్, బార్ యూస్ చేస్తే వెక్టార్, ఇది బార్ యూస్ చేయకపోతే దిస్ ఈజ్ స్కేలార్. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ దీస్ టూ? ఫస్ట్ అది మనం అబ్జర్వ్ చేద్దాం. ds bar ఈక్వల్ టు ds ఇంటూ an cap ఫార్ములా. ఈ రిలేషన్ తప్పనిసరిగా మీరు తెలుసుకోవాలి. ప్రాబ్లమ్స్లో కూడా ఇది యూజ్ అవుతుంది. ds bar అంటే ఇది వెక్టార్ ఫామ్ ఈక్వల్ టు స్కేలార్ ఫామ్ ds ఇంటూ an cap. ఆల్రెడీ మనకి బేసిక్గా ఒక డెఫినేషన్ ఉంది. యూనిట్ వెక్టార్ అని ఇందాక చెప్పాను కదా, దాన్ని స్మాల్ లెటర్స్లో మనం రిప్రజెంట్ చేస్తాం. స్మాల్ లెటర్ పెట్టేసి పైన క్యాప్ పెడతాం. యూనిట్ వెక్టార్ డెఫినేషన్ ఏంటంటే, యూనిట్ వెక్టార్ అంటే దట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ రేషియో ఆఫ్ వెక్టార్ టు ద స్కేలార్. ఓకే, ఇప్పుడు ఇక్కడ కూడా మనం అబ్జర్వ్ చేస్తే అది అక్కడ ఇది సాటిస్ఫై అవుతుంది. చూడండి, ds bar ఈక్వల్ టు ds ఇంటూ an cap అని ఉంది కదా. అప్పుడు ఇక్కడ an cap అనేది యూనిట్ వెక్టార్, దట్ ఈక్వల్ టు ఏమవుతుంది, ds bar అనే వెక్టార్ బై ds స్కేలార్. ఓకే, అంటే వెక్టార్ బై దిస్ ఈజ్ వెక్టార్, దిస్ ఈజ్ స్కేలార్. మనకి ఇక్కడ బేసిక్ డెఫినేషన్కి అది సింక్ అవుతుంది. ఓకే ఓకే ఫైనల్గా మీరు తప్పనిసరిగా ఈ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీలో డినామినేటర్లో వెక్టార్ యూజ్ చేయాలి. అసలు వాట్ ఈజ్ ds bar? ds bar, ఎస్ అంటే ఏరియా ఆఫ్ ద సర్ఫేస్, ఏరియా ఆఫ్ ద సర్ఫేస్. డి అంటే డి అని ఇంక్లూడ్ చేస్తే ఏం చదవాలంటే డిఫరెన్షియల్ ఏరియా ఆఫ్ ద సర్ఫేస్, డిఫరెన్షియల్ ఏరియా ఆఫ్ ద సర్ఫేస్. ఇప్పుడు మళ్ళీ రాస్తాను ఆ ఫార్ములాని. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ ఈక్వల్ టు d psi బై ds bar. ఓకే, ఇప్పుడు సైకి యూనిట్స్ చెప్పాను కదా ఆల్రెడీ. ఇక్కడ చూడండి, సైకి యూనిట్స్. సై అంటే ఎలక్ట్రిక్ ఫ్లక్స్, యూనిట్స్ ఏం చెప్పాను, కూలూమ్స్. నెక్స్ట్ డినామినేటర్లో మనకి s bar ఉంది, అంటే ఏరియా, ఏరియా ఆఫ్ ద సర్ఫేస్, అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్, అంటే మీటర్ ఇంటూ మీటర్, అంటే యూనిట్స్. మనం ఏది కూడా బై హార్ట్ చేయకుండానే కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్ అనమాట. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీకి యూనిట్స్ ఈ డెఫినేషన్ నుంచి కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, ఇది బేసిక్ డెఫినేషన్. మరలా అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని మరలా వినండి. మళ్ళీ నేను రిపీట్ చేయడం కంటే మీరు మరలా వీడియోని వింటూ మంచిది. ఇంకొక డెఫినేషన్ కూడా ఉంది d బార్కి, ఎప్సిలాన్ ఇంటూ ఈ బార్ అని కూడా దీన్ని డిఫైన్ చేయవచ్చు. ఓకే, ఎప్సిలాన్ అనగానే పర్మిటివిటీ, పర్మిటివిటీ ఫర్ ద మీడియం. ఓకే, ఇక్కడ మీడియంస్ రెండు రకాలు ఉన్నాయి. ఎక్కువగా మనం యూస్ చేసేది కండక్టింగ్ మీడియం ఒకటి, రెండోది ఫ్రీ స్పేస్ ఒకటి. అదే ఫ్రీ స్పేస్లో అయితే ఇంకొక ఫార్ములా ఉంది. అంటే ముందు మనకి మీడియంలో ఉన్న ఈ ఎప్సిలాన్కి మనకి ఫార్ములా తెలియాలి. ఎప్సిలాన్కి ఫార్ములా ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్. ఓకే, ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్. ఇక్కడ ఎప్సిలాన్ నాట్ అంటే పర్మిటివిటీ ఇన్ ద ఫ్రీ స్పేస్, ఎప్సిలాన్ అంటే పర్మిటివిటీ ఇన్ ద మీడియం, ఎప్సిలాన్ ఆర్ అంటే రిలేటివ్ పర్మిటివిటీ. ఈ రిలేటివ్ పర్మిటివిటీనే డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అని కూడా అంటారు. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్, దీనికి యూనిట్స్ ఉండవు. ఓకే, ఎప్సిలాన్కి యూనిట్స్ ఉంటాయి, ఫారెడ్ పర్ మీటర్, ఫారెడ్ పర్ మీటర్. ఎప్సిలాన్ నాట్కి కూడా యూనిట్స్ ఉంటాయి, ఫారెడ్ పర్ మీటర్. ఓకే, ఇప్పుడు మనకి ఫ్రీ స్పేస్ తీసుకుంటే, అది నేను ఫ్రీ స్పేస్ ఈక్వేషన్ గురించి రేపు ఇంకా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు దీనికి వాల్యూ ఇస్తాను. ఎప్సిలాన్ నాట్ అనే ఈ కాన్స్టెంట్ పర్మిటివిటీ ఇన్ ద ఫ్రీ స్పేస్, ఇది కాన్స్టెంట్ వాల్యూ, ఇది ఎప్పుడు మారదు. 8.854 ఇంటూ 10⁻⁻12 ఫారెడ్ పర్ మీటర్ అవుతుంది. ఇది ప్రాబ్లమ్స్లో కూడా మీకు యూజ్ అవుతుంది. లేకపోతే క్యాల్సీలో సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో కాన్స్టెంట్ 32 అని ప్రెస్ చేయగానే దాని వాల్యూ మీకు కనిపిస్తుంది. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ. ఓకే, ఇక్కడ ఈ బార్ అనగానే నేను మీకు చెప్తాను, ఇంకా ముందున్న ఈక్వేషన్స్లో ఈ బార్ వస్తుంది, దాని గురించి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మొత్తానికి ఇక్కడ మన ఎయిమ్ ఏంటంటే డి డాట్ బార్, ఈ ఈక్వేషన్లో ఉన్న డి డాట్ బార్ గురించి తెలుసుకోవాలి ముందు. అందుకే నేను డి బార్ గురించి చెప్పాను.
ఇప్పుడు డి బార్ గురించి చెప్పడం అయిపోయింది. మళ్ళీ ఒకసారి నేను న్యూ స్లైడ్ తీసుకుంటాను. ఇప్పుడు డి బార్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు డి డాట్ బార్ గురించి చెప్పాలి. ఇక్కడ డాట్ అనేది ఎందుకు పెడతామంటే, ఈ డాట్ అంటే మీనింగ్ టైం డిఫరెన్షియేషన్. అంటే దీని బదులు మనం డాట్కి బదులుగా డో బై డోటీ లేదా డి బై డిటి అని యూస్ చేసుకోవచ్చు. ఓకే, డాట్ని డాట్ మీనింగ్ టైం డిఫరెన్షియేషన్. ఓకే, ఇప్పుడు అలాంటప్పుడు మరి డి డాట్ బార్ని ఏ విధంగా రాస్తాం? ఇక్కడ డాట్ అంటే డో బై డోటీ, అంటే డో డి బార్ బై, ఆ డాట్ని సపరేట్గా డో బై డోటీ అని రాసేసి ఇట్లా మిగిలింది ఏంటి డి బార్, అది రాస్తాం. అంటే డి డాట్ బార్ అంటే డో డి బార్ బై డోటీ అని, డో డి బార్ బై డోటీ అని మీనింగ్ అనమాట. ఓకే, దీనికి కూడా ఒక పేరు ఉంది. డి బార్ని ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ అని అంటున్నాం కదా, డి డాట్ని ఇంక్లూడ్ చేసినప్పుడు దానికి ఇంకొక పేరు ఉంది, ఎలక్ట్రిక్ కరెంట్ డెన్సిటీ. ఎలక్ట్రిక్ కరెంట్ డెన్సిటీ. ఓకే, ఎలక్ట్రిక్ కరెంట్ డెన్సిటీ. ఇప్పుడు దీనికి యూనిట్స్ మీరు చెప్పగలరా ఈ ఫార్ములాలో? ఇప్పుడు మనకి న్యూమరేటర్లో ఇప్పుడు ఆల్రెడీ డి బార్కి యూనిట్స్ కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్ అని ప్రూవ్ చేశాను. ఇప్పుడు డి డాట్ బార్కి యూనిట్స్ ఈ ఫార్ములా నుంచి చెప్పండి. న్యూమరేటర్లో డి బార్ ఉంది, కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్ బై డినామినేటర్లో టైం ఉంది అంటే సెకండ్, అంటే ఫైనల్గా మనం కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్ సెకండ్ అని చెప్పొచ్చు. లేకపోతే ఆర్, ఇది ఎలక్ట్రిక్ కరెంట్ డెన్సిటీ కాబట్టి దీనికి ఇట్ ఈస్ ఆల్సో మెజర్డ్ ఇన్ యాంపియర్ పర్ మీటర్. ఓకే, యాంపియర్ పర్ మీటర్ కూడా యూస్ చేయొచ్చు. ఓకే ఓకే ఫస్ట్ ఈక్వేషన్లో ఇప్పుడు మనం చూసుకుంటే, వాట్ ఈస్ ద ఫస్ట్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్? డెల్ బార్ క్రాస్ హెచ్ బార్ ఈక్వల్ టు డి డాట్ బార్ ప్లస్ జే బార్. ఈ 3 పారామీటర్స్ కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు లాస్ట్ పారామీటర్ ఏంటి? జే బార్. జే బార్ అంటే ఏంటంటే కండక్షన్ కరెంట్ డెన్సిటీ. కండక్షన్ కరెంట్ డెన్సిటీ. ఓకే, జనరల్గా మనకి కరెంట్ డెన్సిటీలు 3 టైప్స్ ఉన్నాయి. కన్వెక్షన్, కండక్షన్, నెక్స్ట్ డిస్ప్లేస్మెంట్ కరెంట్ డెన్సిటీస్. 3 టైప్స్ ఆఫ్ కరెంట్ డెన్సిటీస్ ఉన్నాయి. ఓకే, మనం ఈ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్లో యూజ్ చేసే కరెంట్ డెన్సిటీ కండక్షన్ కరెంట్ డెన్సిటీ. ఎందుకంటే ఈ కన్వెక్షన్ కరెంట్ డెన్సిటీ ఓమ్స్ లాకి సపోర్ట్ చేయదు. ఓమ్స్ లాకి ఏదైతే సపోర్ట్ చేస్తుందో అదే మనం ఇక్కడ మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్లో వాడాలి. ఇప్పుడు కండక్షన్ కరెంట్ డెన్సిటీ సాటిస్ఫైస్ ద ఓమ్స్ లా. దట్స్ వై హియర్ ఐఎమ్ కన్సిడరింగ్ జే బార్, కండక్షన్ కరెంట్ డెన్సిటీ. ఓకే, కండక్షన్ కరెంట్ డెన్సిటీ విచ్ సాటిస్ఫైస్ ఓమ్స్ లా. ఓకే, దీనికి బేసిక్ ఫార్ములా ఏంటంటే సిగ్మా ఇంటూ ఈ బార్. ఓకే, సిగ్మా అనగానే సిగ్మా మీనింగ్ కండక్టివిటీ. సిగ్మా అంటే కండక్టివిటీ. కండక్టివిటీని ఎలా మెజర్ చేస్తాం? మోస్లో మెజర్ చేస్తాం. మో, దానికి సింబల్ ఓమ్ సింబల్కి ఇలా రివర్స్లో. ఓకే, నెక్స్ట్ ఈ బార్ నేను చెప్తాను. ఇది ఇందాక కూడా దీన్ని నేను పోస్ట్ పోన్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఈక్వేషన్లో దానికి ఇంకా క్లియర్గా చెప్తాను. ఓకే, జే బార్ అంటే కండక్షన్ కరెంట్ డెన్సిటీ. మనకి ఫైనల్గా యూనిట్స్ తెలియాలి. బేసిక్ డెఫినేషన్ ఇచ్చాను. జే బార్ ఈక్వల్ టు సిగ్మా ఇంటూ ఈ బార్. ఈ బార్ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, సిగ్మా అంటే కండక్టివిటీ. ఓకే, యూనిట్స్ ఏమవుతాయి? ఫైనల్గా కండక్షన్ కరెంట్ డెన్సిటీ ఈజ్ మెజర్డ్ ఇన్ యాంపియర్ పర్ మీటర్. అసలు ఈ యాంపియర్ పర్ మీటర్ ఎందుకు వచ్చింది అంటే, మీ బేసిక్ డెఫినేషన్ ఎనీ టైప్ ఆఫ్ కరెంట్ డెన్సిటీ, అది ఏ టైప్ అయినా, దానికి బేసిక్ ఫార్ములా I బై ఏ, కరెంట్ బై ఏరియా. ఓకే, కరెంట్ మేము యాంపియర్స్లో మెజర్ చేస్తాం కదా, బై ఇక్కడ ఏరియా అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్, మీటర్ స్క్వేర్. యాంపియర్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, సారీ, ఇక్కడ నేను యాంపియర్ పర్ మీటర్ అని పెట్టాను, యాంపియర్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, అదేవిధంగా ప్రీవియస్ ఈక్వేషన్లో అదే ఎందుకంటే ముందుగా ఎలక్ట్రిక్ కరెంట్ డెన్సిటీ డి డాట్ బార్కి యూనిట్స్ కూడా మనకి కూలుంబ్ పర్ మీటర్ స్క్వేర్ సెకండ్ ఆర్ యాంపియర్ పర్ మీటర్ స్క్వేర్ అని యూజ్ చేయండి. ఓకే, ఒక ఫస్ట్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ గురించి కొంత బ్రీఫ్గానే చెప్పాను, ఇంకా డీటెయిల్డ్గా చెప్పలేదు, ఇంకా ముందున్న క్లాస్లో చెప్తాను. ఇప్పుడు సెకండ్ మ్యాక్స్వెల్ ఈక్వేషన్ డెల్ బార్ క్రాస్ ఈ బార్ ఈక్వల్ టు మైనస్ బి డాట్ బార్. ఇక్కడ చూడండి, డెల్ బార్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను.
డిఫరెన్షియల్ వెక్టార్ ఆపరేటర్. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ గురించి చెప్తున్నాను కదా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ డిఫైన్డ్ యాజ్, నాకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డెఫినేషన్ ఇచ్చాను, సేమ్ డెఫినేషన్ దీనికి కూడా. ఇట్ ఈస్ ఏ నెగిటివ్ గ్రేడియంట్ ఆఫ్ పొటెన్షియల్. బట్ ఇక్కడ పొటెన్షియల్ అనేది ఎలక్ట్రోస్టాటిక్స్ పొటెన్షియల్ యూజ్ చేస్తాం. ఓకే, మైనస్ గ్రేడియంట్ అంటే చెప్పాను కదా, డాట్ ప్రొడక్ట్ తీసుకోవాలి డెల్ బార్ కి ఒక స్కేలార్ కి. ఇక్కడ స్కేలార్ ని పొటెన్షియల్ అంటే ఒక స్కేలార్. ఇక్కడ లాస్ట్ కేసులో విఎం అని పెట్టాను, అది హెచ్ బార్ కి. దీనికి ఏది యూజ్ చేయొద్దు, సఫిక్స్. బై డిఫాల్ట్ గా క్యాపిటల్ వి అంటే ఎలక్ట్రిక్ పొటెన్షియల్. దిస్ ఈజ్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్. ఈ బార్ ఫార్ములా మైనస్ డెల్ బార్ వి. ఓకే, దీనికి యూనిట్స్ చెప్పగలరా? ఇక్కడ డెల్ బార్ కి యూనిట్స్ చెప్పాను, 1/మీటర్ ఇంటూ ఇది ఎలక్ట్రిక్ పొటెన్షియల్, ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ వోల్ట్స్. మ్యాగ్నెటిక్ పొటెన్షియల్ నాకు ప్రీవియస్ కేసులో చూడండి యాంపియర్స్, అది గుర్తుంచుకోవాలి మీరు. ఇప్పుడు ఫైనల్ గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ కి వోల్ట్స్ పర్ మీటర్ అని యూజ్ చేస్తాం ఈ విధంగా. ఓకే, దీని గురించి కూడా ఇంకా తర్వాత డీటెయిల్డ్ గా మాట్లాడదాం. నెక్స్ట్ బి డాట్ బార్. ముందు బి డాట్ బార్ గురించి తెలియాలంటే ముందు ఏం తెలియాలి? బి బార్ గురించి తెలుసుకోవాలి. లాస్ట్ కేసులో కూడా అంతే, డి డాట్ బార్ చెప్పే ముందు అలానే చెప్పాను. ముందు బి బార్ అంటే మీనింగ్, బి బార్ రిప్రజెంట్స్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ లో మళ్ళీ ఒక మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది కూడా ఇంకో సపరేట్ టాపిక్ ఉంది. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ యూజ్ చేసే ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీని డిఫైన్ చేస్తాం. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ని ఫైతో రిప్రజెంట్ చేస్తాం. ఫై. ఓకే, పై కాదు, ఫై. ఓకే, దీన్ని మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ని వెబర్స్ లో మెజర్ చేస్తాం. ఇట్ ఈస్ మెజర్డ్ ఇన్ వెబర్. షార్ట్ ఫామ్ లో ఇలా WB అని రాస్తాం. ఓకే, ఇప్పుడు మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ బి బార్ కి నేను డెఫినేషన్ చెప్తాను. దట్ ఈక్వల్ టు d∅/ds బార్. ఇందాక ప్రీవియస్ కేసులో ఇంకా అంతగా డి బార్ గురించి చెప్పేటప్పుడు d∅/ds బార్ అని యూజ్ చేస్తాం. సేమ్ అదే ఫార్మాట్. ఓకే, ఇక్కడ యూనిట్స్ చెప్పగలరా? ఫై అనగానే వెబర్ అని చెప్పాను కదా, పర్. డినామినేటర్ లెస్ అంటే నేను చెప్పాను ఏరియా ఆఫ్ ద సర్ఫేస్, డిఫరెన్షియల్ ఏరియా ఆఫ్ ద సర్ఫేస్. డి అంటే డిఫరెన్షియల్, ఎస్ అంటే ఏరియా ఆఫ్ ద సర్ఫేస్. డిఫరెన్షియల్ ఏరియా ఆఫ్ ద సర్ఫేస్ కి మీటర్ స్క్వేర్, వెబర్ పర్ మీటర్ స్క్వేర్. ఓకే, ఆర్ టెస్లాలో కూడా మెజర్ చేస్తారు, టెస్లాస్ లో కూడా. దీన్ని క్యాపిటల్ టీ అని షార్ట్ ఫామ్ లో యూజ్ చేస్తాం. ఓకే, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి యూనిట్స్ వెబర్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ టెస్లా. బేసిక్ డెఫినేషన్ d∅/ds బార్. నేను చెప్పాను కదా, డిఎస్ బార్ కి కంప్లీట్ గా మీకు ఫార్ములా తెలియాలి. డిఎస్ బార్ అనేది వెక్టార్, దట్ ఈక్వల్ టు ds ఇంటూ an క్యాప్. డిఎస్ అనేది స్కేలార్, an క్యాప్ అంటే యూనిట్ వెక్టార్. n మీన్స్, n అంటే సఫిక్స్ n, which is normal to the here an represents the direction which is normal to the surface. Normal to the surface. ఇక్కడ నార్మల్ అనే వర్డ్ మెన్షన్ చేస్తున్నా కదా, దట్ రిప్రజెంట్స్ 90 degrees. పర్పెండిక్యులర్ అనేది అక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది. పర్పెండిక్యులర్ ఆర్ ఆర్థోగ్నల్ అని కూడా అంటాం. ఓకే, 90 degrees అని మీనింగ్. ఓకే, నెక్స్ట్ ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి ఇంకొక డెఫినేషన్ కూడా ఉంది, మ్యూ ఇంటూ హెచ్ బార్. ఓకే, ఇక్కడ హెచ్ బార్ అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్పాను, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఆర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ఇది మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. మ్యూ అంటే లాస్ట్ కేసులో ఎప్సిలాన్ వచ్చింది, ఎప్సిలాన్ మీన్స్ పర్మిటివిటీ. మ్యూ అంటే పర్మియబిలిటీ. ఎప్సిలాన్ అనేది ఎలక్ట్రోస్టాటిక్స్ కి సంబంధించిన వర్డ్. ఓకే, మ్యూ అనేది పర్మియబిలిటీ అనేది మ్యాగ్నెటోస్టాటిక్స్ కి రిలేటెడ్, అది గుర్తుంచుకోవాలి. ఓకే, నెక్స్ట్ మ్యూకి యూనిట్స్ కూడా తెలియాలి కదా. ఇందాక ఫ్రీ స్పేస్ లో దాన్ని ఎప్సిలాన్ గురించి చెప్పాను. దీనికి ఫార్ములా పర్మియబిలిటీ ఇన్ ద మీడియం అంటారు. మ్యూ అంటే పర్మియబిలిటీ ఇన్ ద మీడియం. ఫార్ములా ఏంటంటే మ్యూ ఈక్వల్ టు μ0 ఇంటూ μr. ఓకే, μr కి ఇది కాన్స్టెంట్ అన్నమాట. రిలేటివ్ పర్మియబిలిటీ ఈజ్ కాన్స్టెంట్. దీనికి యూనిట్స్ ఉండవు. మ్యూకి యూనిట్స్ ఉంటాయి, μ0 కి యూనిట్స్ ఉంటాయి. ఆ యూనిట్స్ ఏంటంటే హెన్రీ పర్ మీటర్. గుర్తుంచుకోండి, హెన్రీ పర్ మీటర్. షార్ట్ ఫామ్ లో క్యాపిటల్ హెచ్ ఇట్లా కూడా రాయొచ్చు, హెన్రీ పర్ మీటర్. ఓకే,
మ్యూ నాట్కి కూడా కాన్స్టెంట్ 33 అని మీరు సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో చూస్తే దాని వాల్యూ ఎప్పుడు ఫిక్స్డ్గా ఉంటుంది. 4π × 10⁻⁻7 హెన్రీ పర్ మీటర్ దీని వాల్యూ మ్యూ నాట్. ఓకే ఓకే ఇప్పుడు వరకు ఎన్ని ఈక్వేషన్స్ కంప్లీట్ అయ్యాయి? ఇంకా సెకండ్ ఈక్వేషన్లోనే ఉన్నాం. డెల్ బార్ క్రాస్ సి బార్ ఈక్వల్ టు -b డాట్ బార్. బి బార్కి డెఫినేషన్ ఇచ్చాను, బి బార్కి డెఫినేషన్ కంప్లీటెడ్. బి డాట్ బార్, ఇప్పుడు బి డాట్ బార్ గురించి తెలియాలి. డాట్ అంటే చెప్పాను కదా, డాట్ మీన్స్ టైం డిఫరెన్షియేషన్. సో బి డాట్ బార్ని ఏ విధంగా రాయొచ్చు? డాట్కి బదులుగా ∂/∂t రాస్తే ∂b bar/∂t. యూనిట్స్ చెప్పండి. ఇక్కడ న్యూమరేటర్లో మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీకి టెస్లా అని చెప్పాను కదా, లేకపోతే వెబర్ పర్ మీటర్ స్క్వేర్ అని కూడా వాడచ్చు. బై టైం సెకండ్స్. ఓకే, ఇది మ్యాగ్నెటిక్. దీన్ని బి బార్ అంటే ఏం చెప్పాను? మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. బి డాట్ బార్, డాట్ని ఇంక్లూడ్ చేసినప్పుడు దాన్ని మ్యాగ్నెటిక్ కరెంట్ డెన్సిటీ అని చదువుతాం. మ్యాగ్నెటిక్ కరెంట్ డెన్సిటీ, మ్యాగ్నెటిక్ కరెంట్ డెన్సిటీ. ఓకే, 2 Maxwell equations completed. Next, third one is del bar dot d bar equal to rho v. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా పాయింట్ ఫామ్, డిఫరెన్షియల్ ఫామ్, ఏదైనా ఒకటే పాయింట్ ఫామ్ ఆర్ డిఫరెన్షియల్ ఫామ్ ఈక్వేషన్స్. 4 ఈక్వేషన్స్ రాశాను కదా, ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇప్పుడు థర్డ్ వన్, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసేసాను ఆల్రెడీ. దీని గురించి కూడా ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది ఎలక్ట్రిక్ ఫ్లక్స్ డెన్సిటీ అని. నెక్స్ట్, వాట్ ఈజ్ రో వి? రో వి అంటే వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ, వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ. ఓకే, దీనికి ఫార్ములా ఏంటంటే రోవికి ఫార్ములా dq/dv స్మాల్ వి. ఓకే, ఛార్జ్ పర్ యూనిట్ వాల్యూమ్ దీని డెఫినేషన్. ఓకే, దీనికి ఛార్జ్ అంటే కూలూమ్స్లో మెజర్ చేస్తాం, కూలూమ్స్లో. డినామినేటర్లో ఏముంది? డినామినేటర్లో వాల్యూమ్ ఉంది. వాల్యూమ్కి ఫార్ములా ఏంటి? వాల్యూమ్కి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్, మీటర్ ఇంటూ మీటర్ ఇంటూ మీటర్, మీటర్ క్యూబ్. ఓకే, సో వాల్యూమ్ ఛార్జ్ డెన్సిటీ ఈజ్ మెజర్డ్ ఇన్ కూలుంబ్ పర్ మీటర్ క్యూబ్. ఓకే, థర్డ్ ఈక్వేషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్, ఫోర్త్ ఈక్వేషన్. వాట్ ఈస్ ద ఫోర్త్ ఈక్వేషన్? లాస్ట్ ఈక్వేషన్. ఫోర్త్ ఈక్వేషన్ ఈజ్ డెల్ బార్ డాట్ బి బార్ ఈక్వల్ టు 0. డెల్ బార్ గురించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇది ఒక డిఫరెన్షియల్ వెక్టార్ ఆపరేటర్ అని. బి బార్ గురించి కూడా ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయింది, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ డెన్సిటీ. ఓకే, ఇంకా ముందున్న క్లాసుల్లో మనం డీటెయిల్డ్గా తెలుసుకున్నాం. ఇంతవరకు పాయింట్ ఫామ్, డిఫరెన్షియల్ ఫామ్, మ్యాక్స్వెల్ ఈక్వేషన్స్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను బ్రీఫ్గా. ఇంకా డీటెయిల్డ్గా చెప్తాను. ఈ క్లాస్ మీకు యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి, అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.